ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను స్వీటీ. ముందుగా హెడ్లైన్స్. రైతాంగం కోసం మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజం. కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా నీట్ పరీక్షలు. పటిష్ట నిఘా మధ్య పరీక్ష నిర్వహించిన అధికారులు. సమాజంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. APUWJ జిల్లా మహాసభలో మాజీ మంత్రి, TDP పొలిట్ బ్యూరో సభ్యులు యనమల స్పష్టం. జల దిగ్బంధనంలో కాకినాడ నగరం. కార్పొరేషన్ అధికారుల తీరుపై CPM నగర కన్వీనర్ వీరబాబు ఆగ్రహం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, అన్నం పెడుతున్న రైతులకు అవమానకరంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చాలా బాధాకరమని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను తెలుసుకోకుండా రాష్ట్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ, ఎన్డీఏ ప్రభుత్వంలో 10 నెలల్లో రైతాంగాన్ని ఆదుకోవడం వంటి అనేక అంశాలపై అవగాహన లేని వ్యక్తిగా వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యేగా జగన్ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన లేక మాట్లాడుతున్నారు అని జగన్ తీరుపై ధ్వజమెత్తారు. రైతాంగం కోసం మాట్లాడే అర్హత వీరికి లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కాకినాడ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కుడా చైర్మన్ తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు గతంలో FCI నుంచి వాళ్ళకి శాంక్షన్ ఉన్నా కూడా, అనుమతులు ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం కొన్నది గత సంవత్సరం మనం పోల్చుకుంటే ఖరీఫ్లోను, రబీలోను 37 లక్షలు మెట్రిక్ టన్నులు. సరే, ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా మన ఎన్డీఏ ప్రభుత్వం 11 లక్షల అదనంగా మెట్రిక్ టన్ను ధాన్యం మేము కొనుగోలు చేసాం. ఇంకా కొనుగోలు చేస్తాం. సుమారు ఇంకొక 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. రేపు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కోనసీమ, ఈస్ట్ గోదావరి, కాకినాడ జిల్లాలో ధాన్యం కొనుగోలు పైన ఇప్పుడు వరకు ఈస్ట్ గోదావరిలో 2,50,000 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. కోనసీమలో 97,400 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. అదేవిధంగా కాకినాడలో 58,645 మెట్రిక్ టన్నులు మేము కొనుగోలు చేసాం. సమీక్షిస్తాం. అదనపు టార్గెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మొదటిసారి రైస్ మిల్లర్లకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో వాళ్ళకి డబ్బులు సరిగ్గా సరిపోవడం లేదంటే 1:2 కూడా మేము వెసులుబాటు కల్పించాం. నేను మీ ద్వారా రైస్ మిల్లర్లు కూడా కోరుతున్నాను ప్రత్యేకంగా. రేపు కూడా సమావేశంలో వాళ్ళు పాల్గొనమని చెప్పాను. వాళ్ళకి ఒక బాధ్యత ఉంది. రైస్ మిల్లర్లు కూడా వారధులుగా మిగలాలి ప్రభుత్వానికి. క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర రైతుకు అందే విధంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయాలకి పాటుపడి ఖచ్చితంగా దానికి అనుగుణంగా వ్యవహరించాలి. అంతేగాని మబ్బులు వచ్చినాయి కదా అని హడావుడు చేసేసి రైతులకి మోసాలు చేసి ప్రభుత్వం ఇచ్చిన గోతాల్ని వాళ్ళ దగ్గరే ఉంచుకొని రైతులకు ఇవ్వకుండా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెడుతున్నారనే సమాచారం మీ అందరి ద్వారా మాకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు వస్తూనే ఉంది.
డెఫినెట్గా రేపు సమీక్షిస్తాం. ఎందుకంటే మరొకసారి చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను నేను మిల్లర్లకి, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మా ప్రభుత్వం మీకు బకాయిలు చెల్లించి మీకు అండగా నిలబడింది. ఫస్ట్ టైం 1:2 ఇచ్చాం మేము బ్యాంక్ గ్యారంటీలు మీకు. కొనుగోలు చేయమని, కొనుగోలు చేయగానే వీళ్ళంత త్వరలో మీకు డబ్బులు చెల్లిస్తాం సీఎంఆర్ ద్వారా అని కూడా మేము పదే పదే చెప్పుకుంటా వచ్చాం. ఈ జిల్లాలో అధునాతన రైస్ మిల్లు ఉన్నాయి, భారీ స్థాయిలో రైస్ మిల్లు ఉన్నాయి. ఆ యాజమాన్యులందరూ కూడా నేను కోరుతున్నాను, నిలబడండి మీరు రైతుల పక్షాన, ప్రభుత్వానికి అండగా నిలబడండి. 11,000 కోట్ల రూపాయలు మేము ధాన్యం కొనుగోలు చేశాం. మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఖచ్చితంగా నిలబడాలి మీరు. ఎక్కడ కూడా రాజీ లేకుండా నేను రైతన్నలకి మరొకసారి నేను భరోసా ఇస్తున్నాను. కూటమి ప్రభుత్వం మిమ్మల్ని అవమానపరచదు, మిమ్మల్ని కించపరచదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 100% మీ ఆప్తమిత్రుడుగా మీతో నిలిచి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్య వచ్చినా సరే మీ అందరం కూడా క్షేత్రస్థాయిలో మీకోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వైద్య కళాశాలలో ప్రవేశాల నిమిత్తం జాతీయ స్థాయిలో నిర్వహించే అర్హత పరీక్షలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంటర్ టెస్ట్ నీట్ 2025 కాకినాడ జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన ఈ పరీక్షలు కాకినాడ జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలలో ఓఎంఆర్ విధానంలో నిర్వహించారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ నీట్ పరీక్షలకు జిల్లాలో 2,880 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో నీట్ 2025 పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టారు. సమాజంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. కాకినాడలో జరిగిన ఏపీడబ్ల్యూజే జిల్లా మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కాకినాడ నగరంలో స్థానిక జేఎన్టీయూకే అల్యూమిని హాల్లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కాకినాడ జిల్లా శాఖ మహాసభ నిర్వహించారు. సభ అధ్యక్షులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు దురాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ పాత్రికేయులు అడపా వెంకట్రావు, ఎస్ సోమేశ్వరరావు, ఏ శ్రీనివాసరావు, విహెచ్ రాంబాబులను ముఖ్య అతిథులుగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ నేటి సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజంలో జరుగుతున్న తప్పులను మీడియా ద్వారా చూపించినప్పుడే వాటిని సరిదిద్దుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర వహిస్తుందని తెలిపారు. ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీలు మాట్లాడుతూ యనమల రామకృష్ణుడు నిబద్ధత కలిగిన రాజకీయ నాయకుడు అని పేర్కొన్నారు. సమాజానికి మంచి చేసే విధంగా ఏపీయూడబ్ల్యూజే సేవలు అందించడం జరుగుతుందని కొనియాడారు. జర్నలిస్టులకు ఎటువంటి అవసరం వచ్చినా తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు ఏచూరి శివలు మాట్లాడుతూ జర్నలిస్టులు అపస్కృత సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కేవీఎస్ స్వాతిప్రసాద్, కార్యదర్శి శంకరప్రసాద్, జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులు అంజిబాబు, అర్జున్, కోశాధికారి జిల్లా ఉపాధ్యక్షులు గోనా సురేష్ కుమార్, వీధి గోపీనాథ్, శ్రీను, జిల్లా మీడియా అధ్యక్షుడు సాంబశివరావు, అధిక సంఖ్యలో జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. రెండు కూడా ప్రధానమైన భూమికలు పోషిస్తూ ఉన్నాయి. సమాజానికి సహాయం చేస్తున్నాయి. సమాజంలో ఉండేటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకొస్తున్నాయి. అదేవిధంగా ప్రభుత్వాన్ని తప్పు చేస్తే విమర్శించడానికి కూడా ఇవి పనికొస్తున్న ఆయుధాలుగా ఈజ్ ఆర్ 2 గ్రేట్ వెపన్స్ ఇన్ ద డెమోక్రసీ. అందుకని 4th ఎస్టేట్ అన్నారు. ఈ 4th ఎస్టేట్ అంటానికి కారణం అదే. ప్రజాస్వామ్యంలో 3 భాగాలు, ఎగ్జిక్యూటివ్ ఉంది, లెజిస్లేచర్ ఉంది, జ్యుడిషియరీ ఉంది, 4 మీడియా ఉంది. ఈ 4ను వర్ణించారు. 4 అంచేత ఒకదాని మీద ఒకటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి ఎప్పుడు కూడా. అంచేత మీకు మీడియాకి అన్నింటికంటే ఇప్పుడు కోర్టులు ఉంటే కోర్టులు వాళ్ళ యొక్క చట్టాన్ని ఎట్లాగ ఇంటర్ప్రెట్ చేయాలో వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు. వాళ్ళ బాధ్యతకి వాళ్ళు తప్పుడు చట్టాలు కానీ శాసనసభలు కానీ గవర్నమెంట్ కానీ చేసినప్పుడు, ఎగ్జిక్యూటివ్ అథారిటీ కానీ లెజిస్లేచర్ కానీ చేసినప్పుడు దాన్ని చెక్ పెట్టేది కోర్టులు చెక్ పెడతాయి. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ప్రొవైడ్ చేశారు రాజ్యాంగంలో. అదేవిధంగా కోర్టులు అన్నీ ఏవైనప్పటికీ కూడా మీడియాకి ఇంకా స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛని మనం ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే సమాజం ముందుకెళ్ళడానికి, బాగుపడటానికి ఉపయోగపడతాయి. ఆ విధమైనటువంటి మార్పులు, 2 మార్పులు నేను చూశాను నా లైఫ్లో.
మూడోది రీసెంట్గా చూస్తే సోషల్ మీడియా. సోషల్ మీడియాకి మన దగ్గరే కదా, ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాకి కళ్యాణ్ లేవు. ఎవరు సోషల్ మీడియా రాస్తున్నారు, ఎవరు పోస్టింగ్ పెడుతున్నారు, ఎవరు పోస్టులు పెడుతున్నారు అంటే ఎవరికి తెలియదు. నాకు మన దురాని గారు ఉన్నారు, సోషల్ మీడియాకి గుర్తించి వాళ్ళు కూడా అక్రిడేషన్ అయ్యేవాళ్ళు. అసలు వాళ్ళు ఎవరు చేస్తున్నారో గుర్తింపే లేదు. గుర్తింపు ఉంటే వాళ్ళు చేసేటువంటి చాలామంది అంటే కొన్ని మంచిగా కార్యక్రమాలు చేయొచ్చు, కొన్ని మంచి పోస్టులు పెట్టచ్చు. కొన్ని ఏంటంటే ఎదుటి వాడిని విమర్శించడం, లేకపోతే ఎదుటి వాడిని దూషించడం, లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, లేకపోతే ఫ్యామిలీని అసాసిన్ చేసే పరిస్థితిలో ఆ ఫ్యామిలీ క్యారెక్టర్ని కూడా అసాసిన్ చేసే పరిస్థితిలో కొన్ని సోషల్ మీడియాలు మన దగ్గర కాదు, ఆల్ కంట్రీస్ ఇంచుమించు మనకు ఉండే 194 కంట్రీస్లో ఇదే పరిస్థితి ఉంది సోషల్ మీడియాకు. అన్ని ప్రపంచ దేశాలు కూడా తలపగలు ముట్టుకుంటున్నాయి. వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఎవరికి ఏమీ బోధపడడం లేదు. మీరు చేయగలిగింది అంటే పోలీసులు పోయి కేసులు పెడతారు అనుభవం వస్తే. చట్టరీత్యా వీటిని కంట్రోల్ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఆ విధంగా ఒక ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా, ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియానే ఎక్కువ చూడడం మొదలెడుతున్నారు తప్ప కురవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అసలు మీడియా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేస్తుంది, ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి, లేకపోతే నాయకులు ఏం చేస్తున్నారు, ఇవి పట్టించుకోవడం మానేస్తున్నారు. కాకినాడ నగరంలో ముంపు నివారణకు కాకినాడ కార్పొరేషన్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో కాకినాడ నగరం ముంపు బారిన పడింది. ఆదివారం ఉదయం 2 గంటల పాటు కురిసిన వర్షానికి నగరంలో అనేక ప్రాంతాలు ముంపుకు గురై జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి. ఆదివారం సుమారు 2 గంటల పాటు కురిసిన వర్షాలకు కాకినాడ నగరంలో ప్రధాన రహదారులు, అనేక వీధులు జల దిగ్బంధనంలో మునిగిపోయాయి. దీనికి కారణం మున్సిపల్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టకపోవడమని సిపిఎం నగర కన్వీనర్ వీరబాబు పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో అనేక చోట్ల కల్వర్ట్లు మరియు చిన్న డ్రైన్లను పెద్ద డ్రైన్లుగా నిర్మాణం చేయడం అభినందనీయమని అన్నారు. అయితే వర్షాకాలానికి ముందుగా వేసవకాలంలో డ్రైన్లన్నీ పూడికలు తీయడం ద్వారా నగరంలో ముంపు నివారణ చేపట్టవచ్చు అని ఎన్నిసార్లు విన్నవించినా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించకపోవడం వల్ల ఈ రోజు నగరం ముంపు బారిన పడిందని అన్నారు. ఇప్పటికైనా డ్రైన్ల పూడికలు తీస్తే రాబోయే వర్షాకాలంలో నగరం ముంపు బారిన పడకుండా కాపాడుకోవచ్చని అన్నారు. అధికారులు ఆ విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. పెరిగిన పనిభారానికి అనుగుణంగా శానిటైజేషన్ సిబ్బందిని పెంచాలని అన్నారు. ముంపు సమస్య రాకుండా వేసవిలోనే భారీ డ్రైన్స్ అన్ని కూడా పూడికలు తీయడం ద్వారా ముంపును నివారించవచ్చని అనేక సందర్భాల్లో ముందుగా చెప్తున్నప్పటికీ సంబంధిత అధికార యంత్రాంగం అంత సీరియస్గా పట్టించుకోకపోవడం వల్ల ముంపు సమస్య యథావిధిగా కాకినాడలో కొనసాగుతూ ఉంది. స్మార్ట్ సిటీ నిధులతో అనేకమైనటువంటి నిధులు ఉపయోగించి అనేక చోట్ల కలవట్లు, చిన్న డ్రైన్స్ పెద్ద డ్రైన్లే చేయడం చాలా అభినందనీయం. ఎందుకంటే కాకినాడ ముంపు సమస్యని అరికట్టాలని అనేక సంవత్సరాలుగా అనేక మంది కోరుతూ దీనిపైన కృషి చేస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అధికార యంత్రాంగం ఉన్న వనరులతోనే చిత్తశుద్ధిగా వ్యవహరించినట్లయితే, ఉన్న మ్యాన్ పవర్ని సక్రమంగా ఉపయోగించినట్లయితే ముంపును నివారించే అవకాశాలు ఉంటాయి. మరో పక్కన శానిటేషన్ సిబ్బంది అనేక మంది రిటైర్ అయిపోతున్నారు. ఆప్కాస్ సిబ్బందిని కూడా 60 ఏళ్ళు దాటిన వారిని ఇంటికి పంపించేస్తున్నారు. పెరిగినటువంటి పని భారానికి అనుగుణంగా కొత్త వారిని రిక్రూట్ చేసుకునే విషయంలో కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు లేకపోవడం, కాకినాడ నగరంలో పాలకవర్గం లేకపోవడం వల్ల శానిటేషన్ చాలా ఇబ్బందికరంగా ప్రజలకి తయారవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కురిసిన వర్షాలకి పెద్ద ఎత్తున అనేక వీధులు, ప్రధాన రహదారులన్నీ కూడా మునిగిపోయినాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించాలి. ఈ వేసవి కాలంలోనే మెయిన్ డ్రైన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పూడికలు తీయించితే రేపు రాబోయే వర్షాకాలంలో ఇంకా ఎక్కువ వర్షాలు ఉంటే అవకాశం ఉందని ముందస్తుగా వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఆ విధంగా గమనించి ముందస్తు చర్యలు చేపట్టి కాకినాడ నగరాన్ని ముంపు బారి నుండి కాపాడాలని విజ్ఞప్తి చేస్తాం. భగీరథ మహర్షి కఠోర తపస్సుతో గంగను దివు నుంచి భూమికి తీసుకువచ్చారని కలెక్టరేట్ పరిపాలక అధికారి కె రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఆదివారం వైశాఖ శుద్ధ సప్తమిని పురస్కరించుకొని సగరుల కుల గురువైన భగీరథ మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టరేట్ నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి పుష్పగుచ్చాలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
సగరుల కులదైవం భగీరథ మహర్షి కఠోరమైన దీక్షతో దివి నుంచి భూమికి గంగను తీసుకొచ్చారని, ఎవరైనా కష్టపడి పట్టుదలతో అనుకున్నది సాధిస్తే వారిని భగీరథునితో పోలుస్తారు అని, కఠోర శ్రమ చేసి దేన్నైనా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశాడు అని కొనియాడతారని అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భగీరథుని కృషి, పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం మరి ఇంత దేశంలో ఎంతోమంది ఋషులు లేదా పెద్దలు ఎన్నో వాళ్ళు కష్టపడి ఎన్నో తీసుకొచ్చారంటే మనకు ఇప్పుడు ఈరోజు చేసుకుంటున్నది భగీరథ జయంతి. మరి భగీరథ గారి గురించి, మహర్షి గారి గురించి మన సగర సోదరులు చెప్పడం జరిగింది. అఖండ ప్రాణకోటి అంతా కూడా నీళ్లు లేక కష్టాలు ఇబ్బందులు పడుతున్నప్పుడు దిగి నుంచి భూమికి తీసుకొచ్చిన గంగాదేవిని తీసుకొచ్చారు మన భగీరథ గారు, మన మహర్షి గారు. సో అటువంటి మహనీయుడి జయంతి ఈరోజు మనం అందరూ కలిసి చేసుకుంటున్నందుకు ఇది చాలా శుభపరిణామం. అలాగే మనకే కాదు తరతరాలకు కూడా భగీరథ మహర్షి గారి గురించి తెలియాలి అంటే పాఠ్య పుస్తకాల్లో కానీ స్కూల్లో కానీ దీన్ని ప్రవేశపెట్టి మన చరిత్రలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా ఈ పాఠ్యక్రమంలో అంటే పిల్లల చదువుల్లో తీసుకురావాలని చెప్పేసి మన ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మళ్ళీ ఆయన ప్రార్థించి జాహ్నవిగా ఆయన చెవి నుండి బయటకు తీసుకొచ్చి ఈ భూప్రపంచం మీద, ఈ భూమి మీద ఈ గంగను ప్రవేశించడం జరిగింది. ఇది భగీరథ ప్రయత్నం అంటాం. అందుకే ఏ మనిషి అయినా సరే కొంచెం ప్రయత్నం దీర్ఘకాలంగా ఉన్న సమస్య ఏదైనా ప్రయత్నం చేసి దాన్ని సాధిస్తే భగీరథ ప్రయత్నం అంటాం. కాబట్టి ఈ చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా నిర్వహించి, ఇది అఫీషియల్ జీవో కాబట్టి అంటే ప్రతి సంవత్సరం ఏదో అడ్డంకి వస్తుంది. భగీరథ జయంతికి ముందు ఎలక్షన్ కోడ్, దాని తర్వాత ఇంకొకటి, ఇప్పుడేమో వర్షం, నీట్ ఎగ్జామ్, ఇలాగా కాకుండా ప్రతి ఎండిఓ కార్యాలయంలో జరగాలని ప్రత్యేకించి జీవో ఉంది. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో జరగాలని జీవో ఉంది. నెక్స్ట్ టైం అయినా సరే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని గవర్నమెంట్ని తమ ద్వారా కోరుతున్నాం. నిబంధనలు వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం మనం భగీరథ పరిస్థితిని ఆయనకి మనం ఈ విధంగా మనం ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకి కిషోర్ గారు చెప్పినట్టు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ మనం తీసుకెళ్ళాలి. అసలు భగీరథ అంటే ఎవరు అలా నెక్స్ట్ జనరేషన్ ఎవరికి తెలియట్లేదు. వాళ్ళకి తీసుకెళ్ళాలంటే మన పాఠ్యాంశాల్లో ఇది అంశంగా చేస్తే కనుక నెక్స్ట్ జనరేషన్ కూడా భగీరథ యొక్క గొప్పతనం తెలిసి మన తర్వాత తరాలు కూడా ఇతర గురించి తెలుసుకుంటారని చెప్పి తెలియజేస్తాం. బలహీన వర్గాల్లో పుట్టి ఒక మహర్షిగా మరి ఎవరూ సాధించలేనటువంటి పరిస్థితిని సాధించి ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మహానుభావుడు. అటువంటి ఆయనకి మనం ప్రతి ఏరియాలో కూడా అంటే అఫీషియల్ ఏరియా కాకుండా మనం కూడా మన వంతు కూడా మన బీసీలందరూ కూడా ప్రతి చోట కూడా విగ్రహాలు పెట్టి జయంతులు అనేక కార్యక్రమాలు కూడా మనకి చేసినట్లయితే ప్రజల్లోకి వెళ్ళేటటువంటి తక్కువ టైంలో ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఇప్పటి నుంచి కూడా ఆ ఆలోచన చేసి మనందరం కూడా బీసీలందరం కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ప్రతి చోట కూడా ఈ విగ్రహాలు పెట్టి మన జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు కూడా ప్రజల్లో తీసుకెళ్ళవలసినటువంటి అవసరం మన మీద కూడా ఉన్నదని, ఆ కార్యక్రమాలు కూడా చేపట్టడానికి మనం అందరం కూడా కృషి చేయాలని మమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం. సగర సోదరులకి, అలాగే మన ఎమ్మెల్సీ దరిపత్రి శ్రీనారాయణ గారికి, అలాగే బీసీ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ కూడా భగీరథ శుభాకాంక్షలు. ఏదైతే పెద్దలు ఈరోజు ఇక్కడ భగీరథుడి చరిత్ర గురించి తెలియజేశారో దాన్ని యథావిధిగా వారి కోరిక మేరకు పాఠ్యపుస్తకాల్లో ప్రభుత్వం తీసుకొస్తే అందరూ కూడా భగీరథుడి యొక్క చరిత్ర తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే సగర కులస్తులు ఈరోజు బీసీ సామాజిక వర్గాల్లో వెనుకబడి ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం అన్ని విధాల ఏదైతే ఈ ప్రభుత్వ కాంట్రాక్టులు ఉన్నాయో, ఎందుకంటే వాళ్ళు ఏ వృత్తి మీద అయితే ఆధారపడి ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే గౌడ కులస్తులకి వాళ్ళకి బ్రాందీ షాపుల్లో రిజర్వేషన్ ఇచ్చారో ఈ కాంట్రాక్టులో, క్వారీ కాంట్రాక్టులో కానీ వీటికి కానీ సగర కులస్తులకు కూడా రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థికంగా సామాజికంగా బలపడడానికి ప్రభుత్వం కృషి చేయాలని, ఈ విషయాన్ని ఎమ్మెల్సీ గారు అవసరమైతే శాసనమండలిలో కూడా ప్రస్తావించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా. ఇప్పుడు చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. తిరిగి వార్తలకు స్వాగతం. యోగాలో ప్రపంచ రికార్డు సాధనలో భాగస్వాములైన పిఠాపురం విద్యార్థులను యోగా గురువును ఎమ్మెల్సీ కొండెల నాగబాబు అభినందించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులో 108 నమస్కారాల ప్రక్రియను 21,800 సార్లు 108 నిమిషాల్లోనే పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇందులో పిఠాపురం పట్టణానికి చెందిన యోగా గురువు వనం సత్యప్రియ ఆధ్వర్యంలో 10 విద్యార్థులు పాలుపంచుకున్నారు. ప్రపంచ రికార్డులో భాగస్వాములయ్యేందుకు గాను వీరికిచ్చిన సర్టిఫికేట్లు, మెడల్స్ను ఎమ్మెల్సీ కొండెల నాగబాబు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. పలు జాతీయ, రాష్ట్ర పోటీల్లో విద్యార్థులు విజేతలుగా నిలిచేందుకు కృషి చేస్తున్న యోగా గురువు సత్యప్రియను ఎమ్మెల్సీ కొండెల నాగబాబు అభినందించారు. అదేవిధంగా ప్రపంచ రికార్డును సాధించిన యోగా గురువు వనం సత్యప్రియను విద్యార్థులను మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకుడు పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ అభినందించారు. మహాసూర్యవందనం అరకులో జరిగినటువంటి 22,000 మంది 20,000 మంది పిల్లలతో 22,000 మంది యోగా సాధకులతో, యోగా టీచర్లతో కలిపి ఈ సూర్యవందనం జరిగిందండి. ఇది వరల్డ్ రికార్డ్గా మన అరకులో కలెక్టర్ గారు దీన్ని నిర్వహించారు. అలాగే పతంజలి శ్రీనివాస్ గారు కూడా దీన్ని గత 6 నెలలుగా దీని మీద కష్టం పెట్టి వీళ్ళందరికీ తీసుకురావడం జరిగిందండి. రోటరీ సభ్యుడు పడిశెట్టి సుబ్రహ్మణ్యం తన కుమారుడు మణికంఠ లీలామోహన్ జ్ఞాపకార్థం 2,50,000 రూపాయల విలువ గల ఆర్వో ప్లాంట్ ను శ్రీ తోరంగేశ్వర స్వామివారి ఆలయానికి బహుకరించడం అభినందనీయమని రోటరీ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంకి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ తోరంగేశ్వర స్వామివారి ఆలయంలో రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సభ్యుడు పాడిశెట్టి సుబ్రహ్మణ్యం 2,50,000 రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ సిస్టాల అధ్యక్షత వహించగా క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ బాలకృష్ణ ముఖ్య అతిథిగాని పాల్గొని ఆర్వో ప్లాంట్ను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్వో ప్లాంట్ను ఏర్పాటు చేసిన సుబ్రహ్మణ్యంను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, క్లబ్ సెక్రటరీ దామోర శ్రీకాంత్, సాయిబాబా, వివి వర్మ, పద్మశాలి సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ, పలువురు నగర ప్రముఖులు, రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కఠోరమైన ఈక్షతో దివి నుండి భూమికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సగర సంఘం అధ్యక్షులు కటారి త్రిమూర్తులు పేర్కొన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ఆదివారం కాకినాడ గొడారిగొండలో భగీరథ మహర్షి విగ్రహానికి ఆ ప్రాంత సగర సంఘ పెద్దలు, ఆ ప్రాంత సగర కమ్యూనిటీకి చెందిన ప్రజలతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గొడారిగొంట సగర సంఘ పెద్దలు గరపాటి యాకోబ్, కటారి ఈశ్వర్రావు, నక్కా దాసు, ఉబ్బా సత్యబాబు, ములికి సత్యబాబు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల అన్ని గ్రామాల్లో, మన సకర గ్రామాల్లో ఈ యొక్క భగీరథ జయంతిని ప్రతి గ్రామంలోని వారికి నచ్చినట్లుగా అన్నదాన కార్యక్రమాలు జరిపించుకుంటూ ప్రతి గ్రామంలో కూడా ఈ భగీరథ జయంతిని ఘనంగా జరిపించుకున్నట్టుకు ఇది మన పొలానికి గొప్పగా చేసుకున్నట్టుకు మనకి ఇచ్చినటువంటి ఆ కులదైవం అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమం ఇంతగా ఘనంగా జరిపించటకు మహా అద్భుతాన్ని పెట్టి
అనేకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలండి. రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు కాకినాడలో నిర్వహించడం కాకినాడ జిల్లాకే గర్వకారణమని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 12వ కబడ్డీ పోటీలు 2వ రోజు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి అభినందనలు తెలిపి క్యాంప్ ఫైర్ను వెలిగించి పోటీలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు పోటీలను ప్రారంభించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, పార్లమెంట్ సభ్యులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, దాట్ల బుచ్చిబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే జి సత్యనారాయణ, కుడా చైర్మన్ తుమ్మల బాబు, కబడ్డీ పోటీల ఆర్గనైజేషన్ పంతం సందీప్ క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. రాష్ట్ర స్థాయి 12వ బీచ్ కబడ్డీ పోటీలకు వచ్చిన ప్రజాప్రతినిధులను కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వీర మహిళలు, ప్రేక్షకులు పాల్గొన్నారు. ఒక స్టేడియంని క్రికెట్ స్టేడియం నిర్మించాలని చెప్పి స్థల సేకరణ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే ఎంపీ గారిని కూడా కోరేది ఏంటంటే మీరు కేంద్రం నుంచి తీసుకురండి, ఇక్కడ గేమ్స్ ఎంకరేజ్ చేయడం కోసం నిధులు తీసుకొచ్చి స్టేడియం నిర్మాణం చేయాలని చెప్పి కోరుతున్నాను. నేను కూడా పెద్దాపురంలో ఒక స్టేడియం తయారవుతుంది, స్విమ్మింగ్ పూల్ తయారవుతుంది. మన 5 సంవత్సరాలు కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు స్టార్ట్ చేసి అవి కూడా తొందరగా పూర్తి చేసి అందరికీ అందించాలని చెప్పి ఆలోచిస్తున్నాను. నేను కూడా అనేక టోర్నమెంట్స్ కండక్ట్ చేశాను. నేషనల్ లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ కూడా నడిపించాను. అంచేత ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ గేమ్స్ని ప్రోత్సహించడం కోసం మనందరం కూడా మరి ఉండాలి, ముందుకు ఉండాలి. అలాగే సానా సతీష్ గారు క్రికెట్ని కూడా ప్రోత్సహించి మంచి ప్లేయర్ని తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళ ప్లేయర్స్ రాజకీయాలు ఉండకూడదు, ప్లేయర్స్ని తయారు చేయడంలో ప్లేయర్స్ ఒరిజినల్ క్రీమ్ కావాలి. దాన్ని ఇవాళ భారతదేశంలో కానీ నేషనల్ లెవెల్లో కానీ ఆడాలంటే క్రీమ్ తయారవ్వాలి. దానికి నిష్పక్షపాతంగా ప్లేయర్స్ తయారు చేయాలని, అలాగే ఇందులో కూడా మరి మంచి ప్లేయర్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా పైకి వస్తారని చెప్పి కోరుకుంటూ మరి కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి విజయవంతంగా ఈ కబడ్డీ పోటీలను జరగడం చాలా సంతోషం. ఎందుకంటే మన జిల్లాలో నాకు తెలిసి బీచ్ కబడ్డీ ఫస్ట్ టైం జరుగుతున్నట్టుంది. మరి ఇటువంటి క్రీడలను ప్రోత్సహించాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం, మన ఎన్డీఏ ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు చేయాలని ఆదేశాల మేరకు మరి ఈరోజు గారు ఒక బ్రహ్మాండంగా ఈ 12వ అంతర్జిల్లా కబడ్డీ పోటీలు అద్భుతంగా ఇక్కడ జరిపినందుకు ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ప్రధానంగా మన కాకినాడ ఈ బీచ్ కూడా 2014 నుంచి 19 వరకు దీనికి ఒక రూపురేఖలు తీసుకొస్తే గత 5 సంవత్సరాలు కనీసం దీన్ని పట్టించుకోలేదు. మళ్ళీ మన రూరల్ ఎమ్మెల్యే గారు ఈ బీచ్లో అనేక పోటీలు కానీ అనేక కార్యక్రమాలు పెట్టి మన కాకినాడ అంటే కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా మరి బీచ్ ఉన్నది, మన ప్రధానమైన బీచ్ ఉన్నది కాకినాడ రూరల్ ఏరియాలో ఉంది కాబట్టి దానికి బీచ్ యొక్క ప్రతిభ కూడా ప్రతి ఒక్కరికి తెలియాల ఉద్దేశంతో మరి కబడ్డీ పోటీలు ఎంత ఘనంగా ఏర్పాటు చేసిన మన నానాజీ గారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఎంత గ్రాండ్గా, చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున 13 జిల్లాల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలాగే దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం మమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, అలాగే నాగబాబు గారు వచ్చారు, రాజ్యసభ సభ్యులు, అండ్ మా రాజుగారు మూడూరు రాజు గారు కూడా వచ్చారు. సో అలాగే స్టేజ్ పైన చినరాజప్ప గారు ఉన్నారు, కరి పద్మావతి గారు, అందరినీ కూడా దీన్ని ఎంకరేజ్ చేయడంకి పిలవటం జరిగింది. సో ఇదంతా కూడా అందరికీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్. ఎవరు చేస్తారని అనుకునేటప్పుడు నానాజీ గారు ఎప్పుడో ఒక స్టెప్ ముందుండి చాలా బాగా ఒక పెద్ద ఇనిషియేటివ్ తీసుకుని ఈ స్పోర్ట్స్ అనేది ఎంకరేజ్ చేయడం కోసం చాలా పెద్ద స్టెప్ తీసుకుని అంటే చాలా గ్రాండ్గా ఆయన గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్ కూడా తీసుకోకుండా ఆయనంతటా ఆయన సొంతంగా ఆర్గనైజ్ చేసి వీళ్ళందరినీ ప్రోత్సహించే విధంగా ఇంత మంచి స్టెప్ తీసుకున్నందుకు నానాజీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇది ప్రతిసారి కూడా ఇదే గ్రాండ్నెస్ని పెంచడానికి మా వల్ల ఎంత సహకారం కూడినా దాన్ని చేకూరుస్తూ దీన్ని ఇంకా గ్రాండ్గా సక్సెస్ చేసుకోవాలని మేము అందరం కూడా కృషి చేస్తాం. కాకినాడ ప్రజలంటేనే క్రీడలు, కాకినాడ ప్రజలకు ఎప్పుడు కూడా క్రీడలతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం ఈ యొక్క పండగ వాతావరణంలో జరగటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ పత్రికా విలేకరులు ఇప్పుడు చెప్పగలిగింది ఏంటంటే ఇదే విధంగా ఇంకో పండగ వాతావరణం ఈ నెల 21, 22 తారీఖుల్లో
స్టేడియంలో ఫ్యాన్ పార్క్ అని ఐపీఎల్ చేస్తున్నాం. దానికి కూడా నానాజీ గారి ఆధ్వర్యంలో, కాకినాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మొత్తం క్రికెట్ అభిమానులు అందరూ వచ్చి ఫ్యాన్ పార్క్కి ఐపీఎల్ 2 సెమీఫైనల్స్ చూడటానికి అవకాశం కల్పిస్తున్నాం. ఇటువంటి వాతావరణం కల్పిస్తున్నందుకు నానాజీ గారికి కృతజ్ఞతలు. దానికి సంబంధించి ఇటువంటి కబడ్డీ కార్యక్రమాలు చేపట్టడం వలన కొత్త క్రీడాకారులు బయటకు వస్తారు. వీళ్ళని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళటానికి మేము కృషి చేస్తాం. ముందు ఇటువంటి క్రీడలు ఎవ్రీ సంవత్సరం జరగాలి. జరిగితే కొత్త క్రీడాకారులు, ప్రతిభావంతులు బయటకు వస్తారని ఉన్నారు. అట్లాగే రేపు నారాయణ గారు, అలాగే మనోహర్ గారు రాబోతూ ఉన్నారు. ఫైనల్ రేపు ఇవాళ నిన్న 19 మ్యాచ్లు జరిగి, ఇవాళ 19 మ్యాచ్లు జరిగితే ఇవాళ వర్షం వల్ల 1-2 మ్యాచ్లు కట్టాను. రేపు 4 సెమీఫైనల్స్, 2 ఫైనల్స్ జరిగితే, 2 ఫైనల్స్ అంటే 1 ఉమెన్ 2 ఉమెన్, 4 సెమీఫైనల్స్ అంటే 2 ఉమెన్ జరిగితే రేపు సాయంత్రానికి లేట్ హౌస్లో ఉన్నా సరే 9-10 సరే ఛాంపియన్షిప్ అయిపోద్ది. హోమ్ టీం అయినటువంటి ఈస్ట్ గోదావరి ఇప్పటిదాకా క్వార్టర్ ఫైనల్స్కి వెళ్ళి ఫస్ట్ టీం మన ఈస్ట్ గోదావరి టీం. దానికి చాలా సంతోషమైన విషయం. అలాగే అందరూ కూడా చాలా ప్రతిభ కనబరుస్తూ ఉన్నారు. ఇందాక ఎంపీలు ఇద్దరు కూడా చెప్పినట్టుగా దీనికి ప్రోత్సాహం చాలా అవసరం. జిల్లా కేంద్ర సహకారిక బ్యాంక్ పాలకవర్గం చైర్మన్ గా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు నియమితులు కానున్నట్లు జరుగుతున్న ప్రచారంతో పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారంతా మర్రెడ్డి శ్రీనివాస్ ను కలిసి పుష్పగుచ్చాలు అందించి సాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతాంగం కోసం మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజం. కాకినాడ జిల్లాలో ప్రశాంతంగా నీట్ పరీక్షలు. పటిష్ట నిఘా మధ్య పరీక్ష నిర్వహించిన అధికారులు. సమాజంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల స్పష్టం. జల దిగ్బంధనంలో కాకినాడ నగరం. కార్పొరేషన్ అధికారుల తీరుపై సిపిఎం నగర కన్వీనర్ వీరబాబు ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.